ఎన్టీఆర్ బర్త్డే డార్లింగ్ ఫ్యాన్స్ ని డైలమాలో పడేసింది. ఎప్పుడూ లేనిది తారక్ ప్రభాస్ ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ రచ్చకు కన్నడ డైరెక్టర్ కారణమా? తారక్ పుట్టినరోజున రిలీజ్ చేసిన పోస్టర్ ఇంత పని చేసిందా? వాచ్ ది స్టోరీ. ఎన్టీఆర్ బర్త్డే ముందు రోజే దేవరా ఫస్ట్ లిరికల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అనిరుద్ధ్ మ్యూజిక్ ఇవ్వగా రామ్ జోగయ్య శాస్త్రి రాశారు. ఫియర్ సాంగ్ పేరుతో రిలీజ్ చేసిన ఈ ఫస్ట్ సింగిల్ ఎన్టీఆర్ ఎలివేషన్ సాంగ్ గా వచ్చింది. సినిమా అక్టోబర్ 10th థియేటర్స్ లోకి రానుంది. ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ మూవీని ప్రకటించి చాలా సంవత్సరాలైంది. సలార్ తర్వాత ఎన్టీఆర్ నే డైరెక్ట్ చేయాల్సి ఉన్నా సలార్ 2 పూర్తి చేయాల్సి ఉంది. ఈ నెలాఖరులో సలార్ 2 ని స్టార్ట్ చేసి నవంబర్ నాటికి షూటింగ్ పూర్తి చేసి ఎన్టీఆర్ మూవీ మొదలు పెడతాడన్న వార్త బయటకొచ్చింది. కానీ ఎన్టీఆర్ బర్త్డే పోస్టర్ లో మాత్రం ఆగస్ట్ లో షూటింగ్ అంటూ ప్రకటించారు. దీంతో సలార్ 2 పరిస్థితి ఏంటి అంటూ డార్లింగ్ ఫ్యాన్స్ అడుగుతున్నారు. దేవరా షూటింగ్ కి సంబంధించి 3 పాటలు బ్యాలెన్స్ ఉంది. ఈ మధ్యనే హిందీ డెబ్యూ మూవీ వార్ 2 షూట్ లో తారక్ జాయిన్ అయ్యాడు. ఈ బాలీవుడ్ మూవీ కోసం తారక్ ఏడాది చివరి వరకు హైదరాబాద్ టు ముంబై షటిల్ సర్వీస్ చేయాల్సిందే. ఈ లెక్కన ఆగస్ట్ లో ప్రశాంత్ నీల్ మూవీ ఎలా మొదలవుతుంది అన్న డౌట్ తారక్ ఫ్యాన్స్ కే వచ్చింది. మరి సలార్ 2 పరిస్థితి ఏంటి? లాంఛనంగా స్టార్ట్ చేయడం కోసమే ఆగస్ట్ లో షూటింగ్ అంటూ పోస్టర్ రిలీజ్ చేశారా అనిపిస్తోంది. దేవరా ఫస్ట్ సింగిల్ తారక్ ఫ్యాన్స్ ని ఖుషి చేయలేకపోయింది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్న అనిరుద్ధ్ రేంజ్ లో ట్యూన్ ఎలివేట్ కాలేదంటున్నారు. మరోవైపు లిరికల్ వీడియోలో హీరో కంటే మ్యూజిక్ డైరెక్టర్ ఎలివేషన్ ఎక్కువైందని అనిరుద్ధ్ పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్.